హృదయపూర్వక వందనాలు. వాక్యంలోకి వెళ్దాము. మత్తయి సువార్తలో కొన్ని వచనాలు ధ్యానించుకుంటూ వస్తున్నాము. అయ్యో వచనాలు కొన్ని ధ్యానించుకుంటూ ముందుకు వెళ్దాము. ఆత్మీయ యొక్క జ్ఞానము, ఆత్మీయ యొక్క ఎదుగుదల కలిగి మనం జీవించే విషయంలో 13వ అధ్యాయం 51వ వచనం 52వ వచనం. ఇక్కడ మనం వీటన్నిటి గురించి గ్రహించుదురా అని వారిని అడగగా వారు గ్రహించదేమి అందువలనే పరలోక రాజ్యంలో మీరు శిష్యుడిగాను చేసిన తన ధననిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థములు వెలుపలికి తెచ్చును ఇంటి యజమానులు పోలిన వారు అని చెప్పబడుతుంది. ఈ విషయాన్ని మనము ఆలోచించుకుని ధ్యానిస్తే కనుక పాతవి గర్వించిన కొత్త నిధి దేవుడిలోకి నువ్వు ఎప్పుడైతే వచ్చావో, దేవుడి వాక్యం ఎప్పుడైతే నువ్వు ధ్యానిస్తున్నావో, ఎప్పుడైతే దేవుడి వాక్యం నువ్వు ఆలకిస్తున్నావో, ఎప్పుడైతే దేవుడి వాక్యం యొక్క నీ మనసు వెళ్ళిందో, ఎప్పుడైతే నువ్వు దేవుడి వాక్యం యొక్క దృష్టి మలుచుకున్నావో, ఎప్పుడైతే దేవుడి వాక్యం ధ్యానిస్తున్నప్పుడు అది గ్రహించినప్పుడు నువ్వు గ్రహించగలిగితే అందులో వల్లనే నీ పరలోక రాజ్యంలో నువ్వు దేవునికి ఒక శిష్యులుగా, అంటే ఆయన సింహాసనం ముందు ఆయన చెప్పే రీతిగా ఆయన నెల్లవేళలా ఇక్కడ కొంత సమయమే శుద్ధిస్తాం. అంటే మనకి సమయం దొరికినప్పుడే శుద్ధిస్తాం, లేకపోతే లేదు. కానీ పరలోక రాజ్యంలో నువ్వు వాక్యం గ్రహించుకుని దాన్ని అర్థం చేసుకుని జీవిస్తే కనుక నువ్వు నిత్యము ఆయన సన్నిధానంలో 24 గంటలు రాత్రి పగలు ఉండదు అక్కడ. అలాగే ఆయన ముందు ఎప్పుడు దేవదూతల కన్నా ఎక్కువగా నేను శుద్ధించుకోవడానికి అర్హులం అవుతాను. అంటే దేవదూతలకి లేనంత అర్హత మనకు అనుగ్రహించారు. అందుకనే ఎప్పుడైనా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కొత్త పదార్థములు దేవునికి ఇవ్వాల్సినవి కొత్తవి, పాతవి కాదు. కొత్త మనసు దేవుడికి ఇవ్వాలి, పాత మనసు కాదు. కొత్త నడిపింపు దేవుడు నీ నుంచి కోరుకుంటున్నాడు. అంటే చాలామంది దేవుడికి ఇచ్చేది ఎలా ఉంటుందంటే సమర్పణ విషయంలో, అర్పణ విషయంలో, దేవుణ్ణి ప్రేమించే విషయంలో, దేవుణ్ణి ఆరాధించే విషయంలో, దేవుణ్ణి గణపరిచే విషయంలో పాతవి ఇస్తారు, కొత్తవి. అదే మన శరీర విషయంలో కొత్తవి మనం తీసుకుంటాం. అంటే దేవుడిని మనం ప్రేమిస్తున్నామంటే తన నిధి అంటే కొత్త పదార్థములు దేవునికి ఇవ్వటం అనేది అలవాటు చేసుకోవాలి. నీ ఆత్మ ఉదయమున మొదటిది కొత్త నూతనంగా ఉదయం లేచావంటే ఆయన కృప. ఉదయాన్ని నువ్వు లేచావు అంటే ఆయన కృప, దయ, నీకు ఇచ్చిన ఆయుస్సు, నీకు ఇచ్చిన ఆరోగ్యం, నీకు ఇచ్చిన శక్తిని బట్టి నువ్వు లేచావు కాబట్టి కొత్త దినం నేను ప్రారంభిస్తున్నావు కాబట్టి కొత్తగా ఆయన సన్నిధానంలో మోకరించి ప్రభు నీ దినం నాకు అనుకూలపరిచినందుకు నీ కృతజ్ఞతలు అని ఆ సమయం నువ్వు దేవునికి ఇచ్చి రెండో సమయం నువ్వు తీసుకోవాలి. కానీ కొత్తది మనం తీసుకుంటాము, నాకు ఆరోగ్యం ఉంది కదా అని లేచి పరుగులు పెడతాము. తర్వాత మన శరీరం అంతా అలసిపోయాక, పాతదైపోయాక దేవుడి దగ్గర కూర్చుని ప్రభా నేను అలసిపోయాను ప్రభా,
ప్రభువా నాకు బలహీనత వచ్చింది ప్రభువా నా శక్తి లేదు ప్రభువా అని అప్పుడు ప్రార్థించారు. ఇక్కడ చెప్పబడుతుంది ఏంటి అంటే, దేవుని పోలి ఉన్నామంటే దేవుడు కొత్తగా జన్మించినట్టుగా మనం కూడా అనుదినము కొత్తగా జన్మిస్తున్నాం అనేది తెలుసుకోవాలి. అట్లనే మనం ఇచ్చే వస్తువుల్లో కానీ, మనం ఇచ్చే ధనములో కానీ, మనం ఇచ్చే సంపదలో కానీ, మనం ఇచ్చే ప్రతి విషయంలోనూ కొత్తది ఇవ్వడం నేర్చుకోవాలి. పాతవి కాదు, కొత్తది ఇవ్వడం. మన ధనము కూడా కొత్తది ఇవ్వడం నేర్చుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే అంతా వాడేసిన తర్వాత చిల్లర్ని పోగు చేసి చిల్లర్ని ఇచ్చే మనసులాగా ఉంటుంది. అందుకనే పాతవి గద్దించిపోయే క్రీస్తుని ఎప్పుడైతే నువ్వు అంగీకరించావో పాతవి గద్దించిపోయాయి. నూతన కొత్త జీవితం కలిగి కొత్త నిధిలోంచి దేవుడు ఇస్తున్నాడు కాబట్టి ఆ కొత్త నిధిలోంచి నువ్వు మొదటగా దేవునికి సమస్తమును పోలి నువ్వు ఉండాలి. దేవుడు పోలి నడుచుకున్నాడు. ఆయన శరీరాన్ని పాడు చేసుకుని ఆయన శిలువ మరణం ఎక్కలేదు. ఆయన పాపము ఇంకా ఉన్నవాడు కాదు, పాపి లేనివాడు, కానీ పాపిగా మారాడు. పాపము లేదు, పాపము దోషము ఎక్కడా లేదు ఆయనలో, ఎక్కడ అక్రమము లేదు. పరలోకము నుండి ఎలా వచ్చాడో, పరలోకము నుండి ఎలాగ నూతనంగా వచ్చాడో, మళ్ళీ మరణముని పునరాత్ముడిగా జన్మించి మళ్ళీ పరలోక రాజ్యంలోకి ఆలోనైపోయి అలాగే కొత్త జన్మించిన రీతిగానే వెళ్ళిపోయాడు. అంటే తండ్రి ఏ రీతిగా ఆయనని పంపించాడో మళ్ళీ అదే రీతిగా తండ్రికి ఆయన అర్పించుకున్నాడు. అట్లానే మనం కూడా నూతనంగా జన్మించినప్పుడు పాతవి గద్దించిపోయి, పాత జీవితం గద్దించిపోయి, పాత మాటలు గద్దించిపోయి, పాత ఆలోచనలు గద్దించిపోయి, పాత ప్రవర్తన పాతవి అన్నీ పోగొట్టుకుని మనం నడవాలి. కానీ మళ్ళీ కొత్తగా జన్మించాలి. కానీ పాతవి ఉంచుకొని కొత్త జీవితాన్ని ఆరంభించుతామంటే దేవునికి ఇష్టకరంగా మనం ఆరంభించాలి, కానీ దేవునికి ఆయిష్టకరంగా కాదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, పరలోక రాజ్యంలో శిష్యులుగా చేరాలంటే ఆయన శిష్యులు అయి ఉండాలంటే ఆయన పోలిక కలిగి ఉండాలి, ఆయన పోలికలో ఉండాలి. మనం ఏం చేస్తున్నాము ఈరోజు? మనం ఈరోజు ఎలా ఉంటున్నామంటే ఆత్మ గురించి మరి దేవునితో మెచ్చుకునే రీతిగా, మన ఆత్మ విషయంలో దేవుడు మెచ్చుకునే రీతిగా ఉండాలి. దేవుడు మనల్ని మెచ్చుకోవాలి, కానీ దేవుడు మెచ్చుకునే రీతిగా కన్నా మనుషులు మెచ్చుకునే రీతిగా. మనుషుల గురించి మనం జీవిస్తున్నామా, దేవుడు మనల్ని మెచ్చుకునే రీతిగా మనం జీవిస్తున్నామా? దేవుని దయ నీకు కలుగుతోందంటే ఈరోజు దేవుని దయ. కాబట్టి దేవుడు దయతో నువ్వు జన్మిస్తున్నావు, దయతో నువ్వు జీవిస్తున్నావు, దయతో నువ్వు ఉంటున్నావు, దయతో నువ్వు బలపడుతున్నావు. కాబట్టి దేవుడు నీతితో జీవించడానికి ముందు అడుగులు వేస్తే కనుక దేవుని నిన్ను మెచ్చుకుంటాడు. దేవుడు యోగుని చూసి ఎంత మెచ్చుకున్నాడో అలాగే నిన్ను కూడా చూసుకుని దేవుడు మురిసిపోయి మెచ్చుకునే రీతిగా ఉంటాడు. తండ్రి ముందు నీ గురించి సాక్ష్యం చెప్పగలుగుతాడు. అందుకనే నా శిష్యుల్లో అని దేవుడు అక్కడ చెప్పగలుగుతాడు. ఎందుకు, ఎప్పుడు చెప్పగలుగుతాడు? కొత్తగా మారితేనే. మన ఉదయం మారాలి, మన మనస్సు మారాలి, మన ఆలోచన మారాలి, మన తలంపులు మారాలి, మన నడక మారాలి. అందుకని యోగులో మొదటి అధ్యాయం చూసుకున్నాం. యోగు మొదటి అధ్యాయం మొదటి 2-3 వచనాలు చదువుకున్నాం. యోగు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగి. 4వ వచనం. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరినొకరు తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తన ముగ్గురు అక్కజనులను తమతో కలిసి అన్నపానములు తెచ్చుకొనవలెనని వారిని పిలిపించి వచ్చి వారి విందు దినముల పూర్తి కాగా ఇక్కడ చూసుకుంటే యోగు ఏం చేస్తున్నాడంటే పవిత్రంగా అతని సంపద గురించి మన సమృద్ధి కొరకు పిల్లల కోసము అతడు దేవుని యందును చూపించి భక్తి పరులాగా ప్రార్థన చేస్తున్నాడు. మెలుగుని కలిగి, ఉదయాన్ని కలిగి, నా పిల్లలు ఎక్కడైనా పాపంలో పడిపోతున్నారా, నా పిల్లలు ఈ లోకములో ఎక్కడైనా కొట్టుకుపోతున్నారా, నా పిల్లలు ఈ లోకంలో ఆశతో జీవిస్తున్నారా? మరి ఇంత యథార్థమంతుడికి, ఇంత నీతిమంతుడికి, ఇంత భక్తిపరుడికి, ఇంత పరుడు కలిగిన వాళ్ళకే శ్రమ వచ్చిందంటే ఆలోచించండి. దేవుడు మెచ్చుకుంటాడున్న రీతిగా సాతాను అంది, నువ్వు మెచ్చుకునే రీతిగా అతని జీవితం ఉండదు.
నువ్వు అన్నీ కలగ చేసావు కాబట్టి జీవిస్తున్నాడు. ఒకవేళ అవన్నీ పోతే కనుక నిన్ను దేశిస్తాడు, నిన్ను అసహించుకుంటాడు. నువ్వు యోగును చూడగానే నువ్వు చేదరించుకునే రీతిగా అవుతావు అంటే కాదు అని దేవుడు అతన్ని మెచ్చుకొని సాక్ష్యం చెప్పాడు. మెచ్చుకొని అతను అట్లాంటి వాడు కాదు, యథార్థవంతుడు, నీతిమంతుడు, నీతిపరుడు. కాబట్టి దేవుడి యందును భక్తి కలిగిన వాడు కలిగి మరి బైబిల్లో ఉన్న ప్రతి ప్రకారము వాక్యం అనుసారంగా నడుచుకునేవాడు దేవుడు నీ యందు నడిచే బిడ్డని సాక్ష్యం చెప్పినవాడు, సాతానికి సాక్ష్యం చెప్పినవాడు దేవుడు. ఆ సమూహంలో వచ్చి అడిగినప్పుడు దేవుడు మెచ్చుకున్నాడు యోగుని. యోగు గురించి అతను ఆమె మరి మాట్లాడుతున్నప్పుడు అపవాదిగాడికి దేవుడు సమాధానం చెప్తున్నాడు. అంతగా మెచ్చుకొని అంతగా గొప్పవాడని ఎందుకు చెప్పగలుగుతున్నాడంటే తన కొరకు, తన కుటుంబం కొరకు, తన సంపద కొరకు తనకి ఇచ్చినవన్నీ దేవుడి వలన కలిగింది కాబట్టి అవన్నీ భక్తితో ప్రార్థన చేస్తున్నాడు. అందుకే దైవ సన్నిధిలో దేవుని సన్నిధానంలోకి వచ్చిన సాతాను మరి యోగు మీద ఒక నేరము మోపి, నింద మోపి ఎట్లయినా అతనిని పడగొట్టాలని ప్రయత్నం చేసినప్పుడు వాడు ఓడిపోయాడు, కానీ యోగు మాత్రం ఓడిపోలేదు, గెలిచాడు. అందుకనే దేవుడు తన నిధిలో నుండి కొత్త పదార్థములు ఇవ్వడానికి ఇష్టపడ్డాడంటే ఉదయాన్న లేచి మరి బలులు అర్పించడం అన్నీ చేసుకుంటూ ప్రార్థనాపూర్వకంగా ఉండటం వల్లనే మరి యోగు దేవుడు మెచ్చుకున్నాడు. యోగుని దేవుడు మెచ్చుకున్నాడు. యోగుని దేవుడు మెచ్చుకోవడానికి కారణం ఏంటంటే మొదటి పదం, మొదటిదంతా దేవునికి ఇచ్చిన తర్వాత రెండోది తన కొరకు, తన వాటిల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అట్లనే మనం కూడా ఈరోజు ఎప్పుడు మనకి మిగిలిపోయింది అంటే పాతది, మిగలకపోయినా మిగిలిన ఉన్నది అంటే మొదట తెచ్చిందంటే కొత్తది. నువ్వు మొదట ఉదయాన్నే లేచావంటే కొత్తగా లేచావు, జన్మించావంటే ఆ సమయం దేవునికి ఇవ్వాలి. అది దేవుని సమయం. ఆ సమయంలో నువ్వు గడపాలి. ఆ సమయంలో నీ కొరకు, నీ కుటుంబం కొరకు ప్రార్థించాలి. నీ మంచి చెడ్డల కొరకు ప్రార్థించాలి. అంతేగాని అన్నీ అయిపోయాక నాకు అలసట వచ్చింది ప్రభా, నాకు బలనీతి వచ్చింది ప్రభా అని అప్పుడు మనం దేవుడి దగ్గర మొరపెట్టుకుంటాం. ఆ మొర దేవుడు ఆలకించడు. అందుకే తొందరగా చాలామందికి స్వస్థత కలగకుండా అలాగే ఉంటూ ఉంటారు. ఎందుకు? నువ్వు ఉదయం అంతా నీ సొంత పనులకి నీ శరీరాన్ని అప్పచెప్పుకుంటున్నావు, నీ శరీరం అంతా నీ సొంత ఆలోచనకి అప్పచెప్పుకుంటున్నావు, నీ శరీరంతో సొంత విషయంలోకి పరుగులు పెడుతున్నావు. తర్వాత అన్ని పనులు అయిపోయాక అప్పుడు నువ్వు శరీరం దేవునికి అప్పచెబుతున్నావు, మోకరిస్తున్నావు. ఎందుకు? అలసిపోయావు కాబట్టి, శరీరము నలిగిపోయింది కాబట్టి, బాధ కలుగుతుంది కాబట్టి అప్పుడు మోకరించి ప్రార్థన చేస్తున్నావు. అందుకే అక్కడ ఏమంటున్నాడు? పాత పదార్థములు వెలుగులోంచి తెచ్చి ఇంటి యజమానుడికి ఇస్తారా? మీ ఇంట్లో యజమానుడు ఉంటారు కదా భర్తలు, ఆ యజమానులకి మీరు తినేసి పాతవి పెడతారా? ఎవరైనా ఎప్పుడైనా పెట్టారా? ఎందుకు? ఆయన ఎవరండి? మీ శిరస్సు యజమానుడు, కొత్త పెడతారు కదా. మరి యేసయ్య మరి మన దేవుడు, మన సృష్టికర్త, మన పాపాలను క్షమించినవాడు, మన అపరాధములు తొలగించినవాడు, మన అతిక్రమలు తీసివేసినవాడు, మన శాప విమోచన విడుదలిచ్చినవాడు. ఆయన ఏంటో మనకి తెలియపరచుకున్నవాడు. శిలువ మరణం మన కొరకు అర్పించుకుని పాపం లేనివాడు పాపిగా మారి ఆ శిలువ నువ్వు అనుభవించలేవని ఆ శిలువ యాగం ఆయన పొందుకుంటే మనం ఏమిస్తున్నాం? ఇంటి యజమానుని ఈ లోకంలో భర్తనే అంత గౌరవిస్తూ ఉంటే మరి దేవుడు ఇచ్చిన దేవాది దేవుడిని మనకి ఇచ్చిన సృష్టికర్త, ఆయన సృష్టికర్త అయిన దేవుడు మనం ఎంత గౌరవిస్తున్నాం? పాతవిస్తున్నామా? పాత ఉదయాన్ని ఇస్తున్నావా? పాత తలంపులతో మోకరిస్తున్నావా? పాత మనస్సుతో దేవుని సన్నిధానంలోకి అడుగులు పెడుతున్నావా? అందుకని అక్కడ అంటాడు చూసారా? ఎందుకంటే ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయము 34వ వచనంలో చదువుకున్నాం. ఎందుకంటే దేవుని నేను మెచ్చుకునే రీతిగా ఉండాలి. దేవుడు వాక్యములో బైబిల్లో ఏమున్నాయో దాని ప్రకారం నడుచుకుంటేనే దేవుడు నీతిమంతులు అవుతారు. నేను నీతిమంతులుగా ఉన్నాను, నేను యథార్థమంతులుగా ఉన్నాను, నేను యథార్థతగా నడుస్తున్నాను అంటే మనం బైబిల్ చదువుతున్నాం, దానిలో ఉన్న నీతిని పాటిస్తున్నామా, దాని ప్రకారం నడుస్తున్నామా? అప్పుడే దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు, అప్పుడే దేవుడు నిన్ను దీవిస్తాడు. అందుకే నేను 31వ అధ్యాయం 34వ వచనం
చాలు. ఇక్కడ చూడండి, నేను ఒకసారి చదువుతాను, మీరు కూడా ఒక్కసారి మళ్ళీ చదువుకోండి. నేను వారికి దేవుడై ఉన్నాను, వారు నాకు జనములైదురు. నేను వారి దోషముల్ని ఏమన్నాడండి, క్షమించి వారి పాపములు ఇంకెన్నడూ జ్ఞాపకము చేసుకోను. కనుక అక్కడ ఏమంటున్నాడు, అల్పులేమి గనులేమి అందరూ ఎరుగుదు. ఇది దేవుని వాక్కు. మరి లోకమైన భర్తనే మీరు ఇంత ప్రేమిస్తే, భర్త మీరు చేసిన ఒక మాట చెబుతున్నా, దోషములు ఉంటే క్షమించడు, పాపం ఉంటే క్షమించడు, ఏదైనా తప్పు చేస్తే తొందరగా క్షమించడు. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, నా జనములు కాక నేను వారి దోషమును క్షమించి, ఇంకోటి ఏమంటుందండి, వారి పాపములు ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకున్న దేవుడివి నీ సమయాన్ని ఎప్పుడు ఇస్తుంది? ఉదయం లేచామంటే కొత్తదే కదా జీవితం. పాత జీవితం అయిపోయిందిగా, పడుకుని లేస్తే పాతది అయిపోయింది, కొత్తగా లేచావు అంటే ఒక దినం నీకు ఇచ్చాడు. ఈ ఒక్క దినాన్ని నువ్వు మొదట ఎలా ఉండాలి? దేవుడి సన్నిధానంలో మోకరించి, ప్రభువా నాకు ఇచ్చిన ఆయుష్ని, నాకు ఇచ్చిన ఆరోగ్యము, నాకు ఇచ్చిన సంతానం, నా ఇంట్లో ఏ దోషములు కలగకుండా, ఏ రోదనలు లేకుండా, ఏ శాపక్రియలు లేకుండా ఈ రోజు వరకు కాపాడి, ఈ రోజంతా అలాగే కాపాడు, ఎటువంటి దాంట్లోనూ మేము వెళ్ళకుండా మీ కృపలో భద్రపరచుకో. ఈ దినం మమ్మల్ని ఏం చేయాలండి? నీ కృప. తర్వాత మనం ఎప్పుడు ప్రార్థన చేస్తామంటే, ఉదయకాల సమయంలో మనం బిజీలో ఉంటాం, ఏదైనా మనం వినరాని వార్త విన్నామనుకోండి, అప్పుడు మోకరిస్తాం, ప్రభువా మా కుమారుడికి అయితే ఇదైంది ప్రభువా, మా కుమార్తెకి ఇదైంది ప్రభువా, లేకపోతే మా యజమానుడికి ఇదైంది ప్రభువా. ఉదయం అనంతా మనం దేవుడిచ్చిన కొత్త దినాన్ని వదిలేసి మళ్ళీ మధ్యాహ్నము మళ్ళీ ప్రార్థిద్దాం. ఎందుకంటే ఆ వార్త విని తట్టుకోలేక, అది పొద్దున్న మనం చేయాల్సిన పని. పొద్దున్న లేవగానే నువ్వు ప్రార్థించాల్సిన సమయం, పొద్దున్న నీకు ఇచ్చిన ఆయుష్, పొద్దున్న నీకు రూపం చూపించాడు. ఆయన కూడా ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. ఆయన విజ్ఞాపనలో నీ విజ్ఞాపన కలిస్తే కనుక దేవుడి సన్నిధికి చేరుతుంది. అందుకే శిష్యులు ఏం చేస్తారండి? గురువు ఏం చేస్తే అదే చేస్తారు కదా. మరి మనం శిష్యులం అయితే గురువు గారు ఏం చేస్తే అది చేస్తాం. ఎందుకు? యేసు ప్రభు విజ్ఞాపన చేస్తూ ఉంటాడు కదా ఉదయాన్నే లేచి. ఆయన చేస్తుంటే నువ్వు కూడా ఇక్కడ చేస్తే పరలోకంలో దేవుడితో కలిసి చేసినట్టు తండ్రికి చేరుతుంది. మన ద్వారా ఆయనతో మనకి సమాధానం వస్తుంది, మన కాపుదల పెడతారు. అందుకనే 91వ కీర్తనలో రాయబడింది కదా, నీ గుడారానికి ఏ తెగులు సమీపించదు. వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తారా? నీ గుడారానికి ఏ తెగులు రాదన్నావు కదా ప్రభా అని, నీ కాపుదలు దయచేసి గుడారాన్ని కానీ ప్రార్థించగలుగుతున్నామా? ఇవి వింటున్నాం. ప్రార్థన విధానం లేకపోవడం వలన మన గుడారానికి ఏమొస్తుందండి? తెగులు వస్తుంది, నష్టం వస్తుంది. ఇక్కడ వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం ఎప్పుడు ప్రార్థించాలి? ఉదయాన్న లేచి, ప్రభువా నా గుడారానికి ఎటువంటివి రాకుండా కాపాడు. మరి కీర్తనకారులో ఉంది కదా 121వ అధ్యాయంలో, నీ రాకపోకలు ఇందు దేవుడు ఏమన్నాడు? కాపుతాడు అన్నాడు కదా. కొనుకని దేవుడు నిద్రపోదు అన్నాడు కదా. మరి ఉదయాన్నే లేచి ప్రభువా మళ్ళీ నేను పడుకునే వరకు నువ్వు నాకు కాపుదాలుగా ఉండాలి. ఎప్పటిదాకా ఉండాలని? మళ్ళీ పడుకుని లేచే వరకు ఆయన కాపు. కొనుకని వాడు మనం నిద్రపోతాం. మన నిద్రలో కాపాడాల్సింది ఎవరండి? ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు కదా. ఎవరు కాపాడుతారండి చిన్నపిల్లల్ని? మీరు పడుకున్నారనుకోండి, చిన్నపిల్లలు ఏమవుతారండి? మంచం నుంచి దొల్లి పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లి కానీ తండ్రి కానీ ఎప్పుడు ఏం చేస్తారు? ఇక తండ్రి కన్నా తల్లి ఎక్కువ కాపాడుతుంది. ఎందుకంటే పక్కన వేసుకుని వాడిని పడుకోబెట్టి, తల్లి ఎప్పుడూ పడుకోదు, చూసుకుంటూ ఉంటుంది. కొనుకని తల్లి, నిద్రపోని తల్లిలాగా. అట్లానే దేవుడు కూడా మనం ఇప్పటి వరకు చిన్న పిల్లలాగానే చూస్తున్నాడు. కొనుకని దేవుడు, నిద్రపోని దేవుడు, సొమ్మసినని వాడు, అలసని వాడు నీ రాకపోకలంతటినీ నేను కాపాడుతూ ఉంటాడు. మరి ఇలాంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నప్పుడు మన ఆరాధనకి యోగ్యులము కాకుండా అయోగ్యులమైన వారు మనకి యోగ్యతను ఇచ్చినప్పుడు ఆ యోగ్యత కలిగి ఉండాల్సిన వారు అయి ఉండి మనం ఎలా ఆరాధిస్తున్నాం దేవుడిని? అందుకే అన్నాడు కదా, మరి నీ దోషమును క్షమించాడు. మరి ఏమంటున్నాడు?
పాపము ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. ఈ లోకమానవులందరూ జ్ఞాపకం చేసుకుంటారు కదా, కానీ దేవుడు జ్ఞాపకం చేసుకోడు. మరి ఈ దేవుడిని జ్ఞాపకం చేసుకుని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఉదయాన్నే లేచి కొత్త జీవితాన్ని ఇచ్చినందుకు ప్రభువా, ఈ కొత్త జీవితం నాకు ఇచ్చినందుకు ప్రభువా, ఈ కొత్త ధనం నాకు ఇచ్చినందుకు ప్రభువా, ఈ కొత్త ఆశీర్వాదం నాకు ఇచ్చినందుకు ప్రభువా, ఈ కొత్త సమృద్ధిని నాకు ఇచ్చినందుకు ప్రభువా, సమస్తము నీ వలన కలిగి ఉన్నాయి కాబట్టి మొదట పొలము నీది అని ఎప్పుడైనా చెప్పగలుగుతున్నామా? ఎప్పుడైనా ఇవ్వగలుగుతున్నామా? ఎప్పుడైనా సమర్పించుకోగలుగుతున్నామా? నీ హృదయాన్ని, నీ మనసుని, నీ ప్రార్థన సమయాన్ని ఆ రీతిగా తీయగలుగుతున్నామా? అందుకని అంటున్నాడు, ఇది చేసిన దేవుడు అల్పుల్నేమి గనుల్నేమి అందరినీ నేను ఎరుగుదును కనుక ఇది దేవుని వాక్కు. మరి దేవుని వాక్కుని మనకి ఇచ్చినప్పుడు దేవుని నేను ఎంతగానో సమర్శిస్తూ కాపాడుతుంటే మరి మనల్ని ఆయన నడిపించే దేవాది దేవుడి చేతుల్లో ఉన్నామా, లేకపోతే ఈ దుష్టుడి చేతుల్లో ఉన్నామా? అందుకనే యోబు ఎప్పుడు పొద్దున్నే లేవగానే తన పిల్లలు ఎక్కడికి తిరుగుతున్నా, ఏమేమి తప్పులు చేశారో, ఏమేమి పాపాలు చేశారో అని తెలుసు తెలియకపోవచ్చు. అయినా కానీ ఒకవేళ చేసి ఉంటారేమో, ఒకవేళ చేసి ఉండకపోవచ్చేమో ప్రభువా, వాళ్ళందరినీ ఏమన్నాడండి? కాపాడమని కదా, క్షమించమని అడిగాడు. ఇది అందుకనే మనం ఎప్పుడైనా ఆలోచించాలి ఏంటంటే, మనం చేస్తున్న ప్రతి పని మన పట్టే దేవుడు కాదండి. మనం ఎంతసేపు ఏంటి, తింటేనే దేవుడు అనుకుంటాం, తింటేనే నాకు ప్రార్థన వస్తుంది అనుకుంటాం, లేకపోతే నాకు ప్రార్థన, కానీ గడిపే దేవుడు కాదండి. మన దేవుడు మొదట దేవుడు అయి ఉన్నాడు, తర్వాత కడుపు మనకి. రెండోది ఏమైందండి? కడుపు. కానీ ముందు ఏం చేస్తాం? గడిపే దేవుడు. సంపాదన లేకపోతే దేవుడే లేదు. ఒకవేళ దేవుడే లేకపోతే నువ్వు పుట్టవు. నీకు అర్థమవుతుందా? దేవుడే లేకపోతే నువ్వెలా పుట్టావు? చాలామంది ఏం ఆలోచిస్తారు? దేవుడే తర్వాత. మొదట మన సంపాదన లేకపోతే దేవుడు ఎక్కడున్నాడు అంటాడు. ముందు దేవుడు వచ్చిన తర్వాత నీకు సంపాదన వచ్చింది. అందుకే దేవుడు ఒక మాట అంటాడు, నీ చేతి పనుల కష్టార్జన నువ్వు నిశ్చింతగా ఏం చేస్తారండి? అనుభవించుదురు. దేవుడిచ్చిన కష్టార్జము నువ్వు చేస్తే కనుక అనుభవిస్తావు. అందుకనే చాలామంది కష్టార్జం అనుభవించలేక మరి నేలపాలైపోవటము, ఆ కష్టార్జము అనుభవించలేక, స్వతంత్రించుకోలేక మరి నష్టాలు కలగటము, మరి ఆ కష్టార్జము చూసి కళ్ళ ముందు నీళ్ళలాగా అయిపోతుంటే తట్టుకోలేక బాధపడటము, ఇలాంటివి జరుగుతున్నాయితే ఇక్కడ మొదటి స్థానం దేవుడికి లేదు. మొదటి స్థానము దేవునికి లేదు. దేవునికి మొదటి స్థానం లేదు. కొత్త జీవితం లేదు, ఇంకా కొత్త ఆలోచన లేదు. ఇంకెంతసేపు ఎన్ని దెబ్బలు తగులుతున్నా, ఎన్ని నష్టాలు జరుగుతున్నా, ఎన్ని గాయాలు కలుగుతున్నా, ఎన్ని పోతున్నా కూడా ఇంకా మనం అదే పాత రూట్లోనే వెళ్తున్నాం. రూట్ మార్చుకోం. ఒకసారి ఒక రూట్కి వెళ్ళామనుకోండి, అక్కడ ఏదో యాక్సిడెంట్ జరుగుతుంది, సరే రెండోసారి వెళ్ళాము, అక్కడ ఏదో దెబ్బ తగిలింది, మూడోసారి వెళ్ళాము, అదే రూట్ వెళ్తామో రూట్ మారుస్తామా? మారుస్తారా? మార్చరా? మరి ఎన్నిసార్లు మనకి జరుగుతున్నా కూడా ఇంకా అదే రూట్కి వెళ్తుంటే ఆఖరికి మనం చూసేది ఎట్లాంటిదంటే భయంకరమైన కరువు. ఇంకా అదే రూట్లోకి వెళ్ళిపోతే కనుక, అదే ప్రయత్నంలోకి వెళ్తుంటే, అదే ఆలోచనలోకి వెళ్తే కనుక మనం చూస్తాం అప్పుడు భయంకరమైన కరువు. ఎట్లా, ఎందుకు కరువు అంటే ఇంకా దేవుడు చేతులు వదిలేస్తాడు, ఇంకా చెయ్యి వదిలేస్తాడు, ఇంకేమీ చెయ్యరు, చేతులు కట్టుకుని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే నీవు ఆయన మీద ఆధారపడి నువ్వు ఉండట్లేదు కాబట్టి, మళ్ళీ పాత జీవితంలో అడుగు పెట్టుకున్న ఆలోచనలోనే ఉన్నావు కాబట్టి ఆయన హెచ్చరికకి నువ్వు లోబడినందుకు అట్లా దేవుడు అందుకే అంటాడు కదా, కీర్తన 91వ అధ్యాయంలో 4వ వచనంలో, ఆయన తన రెక్కల కింద నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు నీడ ఆశ్రయము కలుగును, ఆయన సత్యము గేడము డాలై ఉన్నాడు. రాత్రి వేళ కలిగే భయముకైనను, పగటి వేళ ఎగిరే బాణముకైనను, చీకట్లో సంచరించే తెగులకైనను, మధ్యాహ్నం ముందు పాడు చేసే రోగమైన కొన్నును నువ్వు ఏమై ఉన్నావండి? అది కొత్త జీవితం అంటే దేవుడికి అప్పచెబితే నువ్వు ఎక్కడికి వెళ్తా భయపడవు. అమ్మో ఈ ఎండ అంటారు, ఎండ అవును నాపే ఎండ, అసలు ఈ ఎండకి నేను తట్టుకోలేదు, ఎందుకంటే నా వయసును బట్టి నేను తట్టుకోలేదు. మనం నిలబడట్లేదా? నన్ను కాపాడే దేవుడు, మిమ్మల్ని కాపాడే దేవుడు. అమ్మో ఎవరినైనా అడిగితే ఎందుకు రాలేదంటే ఎండ అదిరిపోతుందండి,
ఇంతకన్నా భయంకరమైన ఎడారిలో ఎండలు లేవా? మరి అంతకన్నా ఎండ నీకు తక్కువ ఇచ్చాడు, కృప చూపించాడు. ఎడారిలో లేవు కదా నువ్వు. మరి ఎక్కడ ఉంచాడు? మంచి ప్రాంతాల్లో ఉంచాడు కదా. మరి దానిని బట్టి నువ్వు దేవుని స్తుతించాలి అవకాశం ఇచ్చినందుకు. ఇంకా నాకు ఎండాడి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు చూడండి, చక్కని మాట్లాడుతున్నాడు. ఇక్కడ 6వ వచనంలో, చీకట్లో సంచరించిన ఆయనను, తెగులైనను, మధ్యాహ్నం యందు పాడు చేసే రోగమక్కైనను నువ్వు భయపడకుండా, నీ పక్కన 1000 మంది పడినను. చూడండి, కొత్త జీవితం అంటే అది. పాత జీవితం అంటే అమ్మో ఎండ, కొండ, వర్షము, చలి, ఇవన్నీ పాత జీవితం. అది శరీరానికి సంబంధించి. మనం ఎవరికి చెందిన వారం అండి? మనం ఎవరికి చెందిన వారు? ఎవరి రక్తం ద్వారా కడగబడిన వారం అండి? యేసు ప్రభువుకు శిష్యులమా కాదా? యేసు ప్రభువుకు శిష్యులు అయితే భయపడతారా ఎండని? చెప్పండి. శిష్యులు కాకపోతేనే భయపడతారు, అవునా కదా? యూదా దేనికి భయపడ్డాడండి? అమ్మో యేసు ప్రభు చనిపోతే నాకు డబ్బులు రావు కాబట్టి ఉండగానే నేను అమ్మేసుకుంటే నాకు డబ్బులు వస్తాయి కాబట్టి నా బతుకు నేను చూసుకోవచ్చు అనుకుని యూదా ఒక్కడే మనిషి రీతిగా ఆలోచించాడు. ఏం చేశాడండి? మరి 11 మంది ఏం చేశారు? దేవుణ్ణి హత్తుకుని ఆనుకుని ఉన్నారు. కానీ వాడు మరణాన్ని కూడా లెక్క చేయకుండా దేవుడు పని చేశారంటే దేవుడు శిష్యులను అనిపించుకున్నారు. మనం కూడా అంతేనండి. దేవుళ్ళము, శిష్యులము, దేవుడు పనివారము, దేవుడికి విశ్వాసము, దేవుని నమ్ముకున్నామంటే ఈ వాగ్దానములన్నీ మన జీవితంలో నెరవేర్చబడ్డాయి. అందుకే అన్నాడు కదా, నీ దోషములను క్షమించాను, నీ పాపం ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకొని అన్నాడు. అందరికీ అవకాశం ఇస్తున్నా అన్నాడు. అందులో పొందుపరచబడిన వారు కొంతమంది, పిలువబడిన వారు అనేక మంది ఉంటారు. ఏర్పరచబడిన వారు ఏమంటే కొంతమంది. ఆ కొంతమందిలో నువ్వు ఉన్నావా? ఆ కొంతమందిలో నీకు అవకాశం ఇచ్చాడు దేవుడు. ఈ కొంతమందిలో నువ్వు ఉండగలిగితే దేవుడు సహాయం చేయగలుగుతాడు. అందుకనే మనల్ని బట్టే అన్యులు మారు మనసు పొందుతారండి. మనల్ని బట్టే మనల్ని చూసే అన్య జనము మారు మనసు పొందుతారు. వాడికి ఎండ దెబ్బ కొట్టచ్చేమో కానీ నువ్వు దేవుళ్ళో ఉంటే కనుక ఎటువంటి ఎండ దెబ్బ తగలదు. దానిని బట్టి, నీ పరుగును బట్టి, నీ ఉరుకును బట్టి, నీ ఆశను బట్టి వారు అనేక అన్య జనములు మారు మనసు పొందుకోగలుగుతారు. కనికరము కలిగిన వాడు కాబట్టి నిన్ను బట్టి దేవుడు వాళ్ళని ప్రేమించి క్షమిస్తాడు. దీన మనసు కలిగి ఉండడం నేర్చుకోవాలి. మన ప్రవర్తన మార్చుకోవాలి. దీన మనసుని కలిగి ఉండి మన ప్రవర్తన మార్చుకుంటే కనుక మారు మనసు పొందుతారు. అది నా పక్కన వారు మారు మనసు పొందట్లేదండి, నా పక్కవాడు నాతో రావట్లేదండి, నా ఇంటి వారు నాతో రావట్లేదండి, నా కుటుంబంలో రక్షణ కలగట్లేదంటే నీకెక్కడ న్యాయం కలిగి నడుచుకుంటున్నావు? నువ్వు ఎక్కడ కనికరంగా ఉండి ప్రేమిస్తున్నావు? నువ్వు ఎక్కడ మరి క్రీస్తు మనసు కలిగి మరి నిలబడగలుగుతున్నావు? ఇవన్నీ కలిగి ఉంటే కనుక ఆటోమేటిక్గా వారందరూ మారు మనసు పొందుతారు. నువ్వు చెప్పక్కర్లా, నువ్వే ఒక సందేశంగా ఉంటావు. నిన్ను చూడగానే నీ రూపము క్రీస్తు రూపముగా ఒక సందేశంగా మారుతుంది. నీలోంచే ఒక మరి మార్పు కలిగిన జీవితం చూసి వారు నిజంగా మారాలని, వారి ప్రవర్తన మార్చుకోవాలని ఆలోచన కలిగి దేవుని దగ్గరికి రాగలుగుతారు. ఇవి ఒక సందేశం. నిన్ను చూడగానే ఒక సందేశం కనపడాలి, నిన్ను చూడగానే ఒక కనికరం కనపడాలి, నిన్ను చూడగానే ఒక దయ కలగాలి. నీ ప్రవర్తనను బట్టి నీవు మారితే కనుక అనేక మారు మనసుని పొందుకొని. అంతేగాని పాత జీవితంలోనే వాడు తిట్టాడు కదా నేను తిట్టా, వాడు కొట్టాడు కదా నేను కొట్టా, వాడు అన్నాడు కదా నేనంట, వాడితో నాకేంటని నేనెందుకు మాట్లాడాలని పాత జీవితం అంటే. కొత్త జీవితం అంటే క్షమించాలి, కనికరించాలి, మాట్లాడాలి. అది పాత జీవితానికి కొత్త జీవితానికి. అందుకే యేసు ప్రభు శిలువ మరణం అప్పచెబుతున్నప్పుడు రాత్రి మరి అప్పచెబుతున్న రోజున ఆ శిలువ యాగంలో ఉన్నప్పుడు అనేకులు ఆయన నిందిస్తున్నప్పుడు వారు ఏమి చేస్తున్నారో తెలియదు, ప్రభు క్షమించాలి. అది ఈరోజు నీ ఇంట్లో, నీ కుటుంబంలో, నీ గుడారంలో కనుక నీవు న్యాయంగా నడుచుకుంటే కనుక, కనికరంగా ఉండి ప్రేమిస్తే కనుక, దీని మనసు కలిగి ఉంటే కనుక మరి దేవుని ముందును మనుషుల ముందును నీ ప్రవర్తనను బట్టే వారు కుటుంబాన్ని మార్చగలుగుతారండి. కుటుంబాన్ని మార్చగలుగుతారు, కుటుంబాన్ని కాపాడుకోగలుగుతారు, నీ స్నేహితుల్ని బంధువుల్ని కాపాడుకోగలుగుతారు.
అందుకనే దేవుని దగ్గరికి వలనే మనం సమస్తమును దొరుకుతుంది. కాబట్టి యోహాను పత్రిక 7వ అధ్యాయము 16-17 వచనం చదువుకుందాం. దేవుని దగ్గరకు దొరికేవేంటి? దేవుడి దగ్గర దొరికేవేంటి? దొరుకుతున్నవేంటి? అందుకే యేసు, నేను చేయబోద నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనా ఆయన చిత్తం చొప్పున చేయ నిశ్చయించుకుని ఎడల ఆ బోధ దేవుని వల్ల కలిగినదో లేక నా అంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొను. చూడండి, దేవుడి దగ్గర మనం ఉన్న వలన దొరుకుతున్నది పొందవలనని లోబడి ఉండటమే. అందుకే ఆయన ఏమంటాడు? తను విశ్వించే వారికే యేసు సవాలు చేసి చెబుతున్నాడు. దేవుని కనుక విశ్వసిస్తే కనుక దేవుడు సవాల్ చేసి ఏం చెబుతున్నాడు? క్రీస్తు యొక్క బోధన గురించి చెబుతున్నాడు. ఇది పరలోకము నుండి వచ్చిన బోధన, ఇది లోక బోధన కాదు. లోకములో కలిగిన వాటి నుంచి నేను బోధించట్లేదు, లోకాసుల గురించి నేను బోధించట్లేదు. అందుకని ఏమంటున్నాడు? ఈ బోధన ఎక్కడి నుంచి వచ్చిందని, క్రీస్తు పంపిన వాడు ఎవరో దైవ చిత్తం నిర్ణయం చొప్పున ఆత్మీయత బోధన కలిగిన బోధనే చేస్తున్నా కానీ లోకములో ఉన్న లోకాసుల గురించి నేను బోధించట్లేదు అంటున్నాను. అందుకే ఏమంటున్నారు? యేసు నేను చేయ బోధన నాది కాదు. ఇంకోటి ఏమంటున్నాడు? తండ్రి చిత్తం చొప్పున ఆ బోధన దేవుని వల్ల కలిగినది. తండ్రి పంపిన బోధన నిత్య జీవం ఇస్తుంది. అందుకనే ఈ బోధన మీరు వింటే దేవుడి బోధన, నా బోధన కాదండి. సంఘంలోకి మనం వస్తున్నాం కదా, ఏదో సేవకులు బోధిస్తారు కదా, బోధన వినాలని కాదు రావటం. మనం దేవుడు నిన్ను బోధిస్తున్నాడు, ఆయన బోధన వినటానికి వస్తే కనుక నువ్వు నిత్య జీవంలోకి వెళ్ళగలుగుతావు. లేకపోతే నిత్య నరకమే ఉంటుందని చెబుతున్నాడు. ఎందుకంటే అక్కడ రాయబడింది ఏంటి? తండ్రి వలన పంపిన బోధన అది. అందుకని ఆ బోధన దేవుని వల్ల కలిగినది. యేసు ఆయన ఎందుకు పంపించాడు? పరలోకం నుండి భూమికి దేవుని బోధన వినిపించి పాపుల్ని క్షమించడానికి, దోషుల్ని క్షమించి రక్షించడానికి, అల్పులేమి మరి గనులేమి అందరినీ హృదయాలు మార్చి దేవుని వైపు తిప్పడానికి క్రీస్తుని పంపించాడు. ఆ క్రీస్తునే ఈరోజు మీకు ఒక సేవకులుగా పంపిస్తున్నాడు. ఎందుకంటే పరలోకము నుండి వచ్చే వర్తమానమే సంఘములో బోధించబడుతుంది. పరలోకము నుండి అందించే వర్తమానమే మీకు అందివ్వబడుతుంది. ఎందుకు అందివ్వబడుతుందంటే మీ తప్పుల్ని క్షమించడానికి, మీ అపరాధముల్ని తొలగించుకోవడానికి, మీరు వాక్యం అనే ఉదక స్థానంతో మీరు కడుపుని శుద్ధి చేసుకోవడానికి, మీ హృదయాన్ని మార్చుకోవడానికి, మీ మనసుని మార్చుకోవడానికి, నూతన పరుచుకోవడానికి దేవుడు ఇచ్చే స్వరముతో వినబడే వాక్యం మీరు వింటే కనుక దేవుడు మిమ్మల్ని సంరక్షిస్తాడు. అందుకనే మనము సంఘములకు వస్తున్నామంటే సంఘములో ఉన్న అట్రాక్షన్ కాదు చూసేది, సంఘంలో ఉన్న ప్రకటనలు కాదు మనం చూసేది, మనం సంఘంలో ఉన్న మరి అది ఇవి చూడటం కాదు. కానీ దేవుని జీవం వాక్యం నీకు అందివ్వబడుతుందా లేదా? దేవుని వాక్యము నీకు పరలోకము నుండి అందించి నీ ఉదయాన్ని మారుస్తుందా లేదా అనేది నువ్వు వాక్యాన్ని ఎప్పుడైతే వింటావో అప్పుడు జీవించగలుగుతావు. క్రీస్తును కూడా అనేక మంది అదే పరిశీలించారు. ఆయన ఆ జనముల మధ్యలో ఉంటుంటే ఆయన బోధిస్తున్నది బోధన ఏంటో అది తెలుసుకోవడానికి అనేక మంది అనేక ఆలోచనతో మాట్లాడినప్పుడు ఆయన బోధన అదే చెప్పాడు. ఈ లోక బోధన కాదు. చాలామంది మనుషుల్ని ఆకర్షించుకోవాలనుకోండి లోకబోధన చేస్తూ ఉంటారు, లోక మాటలు చెబుతూ ఉంటారు, లోకమైనవన్నీ కలిపి చెప్పుకుంటూ జీవితాన్ని గడిపేసుకుని మరి దేవుని బిడ్డలు కూడా చెరిపే రీతిగా ఉంటారు. అందుకని అక్కడ అంటున్నాడు, అటువంటి చెడపటానికి నేను రాలేదు, అటువంటి చెడు మార్గంలో తీసుకెళ్ళటానికి రాలేదు, అలాంటి చెడుత్రాలని చూపించడానికి రాలేదు, అలాంటి చెడు ప్రవర్తన కలిగిన మనసు నుంచి వాళ్ళని మలిచి దేవునికి అంటుకట్టుటకు, దోషములని క్షమించటకు, పాపముని కెన్నడూ జ్ఞాపకం చేసుకుని వారి పాపముని క్షమించడానికి తండ్రి పంపించాడు. కాబట్టి వారిని వాక్యం అనే ఉదక స్థానముతో కడగటానికి వచ్చాడు. దేంతో కడగటానికి వచ్చాడండి? మనం నల్లా దగ్గరికి దేనికి వెళ్తామండి? పిల్లల్ని తీసుకెళ్తాం కడగటానికే కదా. వాడు మురికి మరి అవిమిత్రమైనవన్నీ కలిగి ఉంటే వాళ్ళని కడగటానికి. అలాగే దేవుడు సంఘంలోకి ఎందుకు వస్తున్నామంటే దేవుడు సంఘంలో ఆయన వాక్యమును ఉదక స్థానంతో నిన్ను కడిగి శుద్ధి చేస్తాడు. ఇంకెన్నడూ గుర్తు చేసుకుంటే నీ జీవితాన్ని మారుస్తాడు. అట్లనే 7వ అధ్యాయం యోహాను 16-17 వచ్చిన చదువుకున్నాం కదా. 8:31-32 చూస్తే స్థిరత్వం ఉండాలి మనకి. చాలామందికి స్థిరత్వం ఉండదు, సంఘంలో స్థిరత్వం ఉండదు,
దేవుళ్ళో స్థిరత్వం ఉండదు, ప్రార్థనలో స్థిరత్వం ఉండదు, వాక్యంలో స్థిరత్వం ఉండదు, ఉపవాసాల్లో స్థిరత్వం ఉండదు, మన సువార్త ప్రకటించే విషయంలో స్థిరత్వం ఉండదు, మన దేవుని యందు జీవించే విషయంలో స్థిరత్వంగా ఉండదు. ఏదో తాత్కాలికంగా కొన్ని రోజులు జీవిస్తారు, కొన్ని రోజులు ప్రార్థన చేస్తారు, కొన్ని రోజులు ఉపవాసాలు ఉంటారు, కొన్ని రోజులు అలాగే ఉంటారు. కష్టం వస్తున్నా, బాధ వచ్చినా, వ్యాధం వచ్చినా, రోగం వచ్చినా తొట్టిల్లిపోతారు, పడిపోతుంటారు. స్థిరలేని మనసుగా, స్థిరలేని జీవితంగా, స్థిరమైన ఆలోచన లేకుండా పడిపోతూ ఉంటారు. అందుకే అంటాడు, స్థిరత్వం కావాలి, క్రీస్తు నేను కోరుకుంటుంది. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమును నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించగలరు. అప్పుడు సత్యము మీద స్వతంత్రులుగా చేయనని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదే. చూడండి ఇక్కడ ఏమంటున్నారండి, ఇక్కడ ఏమంటుంది, స్థిరత్వము జీవితం. వాడు మేము స్థిరత్వంగా ఉన్నామంటున్నారు. ఎవరితో ఉన్నారంటే అబ్రాము సంతానం. ఇక్కడ క్రీస్తు ఏం చెబుతున్నాడు, అబ్రాము సంతానం కాదు, తండ్రి నన్ను పంపించాడు కాబట్టి, మీరు ఇశ్రాయేలు ఎన్నో తప్పులు చేసి తప్పిపోయారు కాబట్టి ఆ మార్గం నుంచి మళ్ళీ వేరే మార్గంలో తీసుకురావడానికి పరిశుద్ధ జీవితం కలిగి. అందుకే స్థిరత్వం అంటే ఏంటి, క్రీస్తు యందు జీవించాలి అంటే నీ వాక్యం ఎలా ఉండాలంటే పూర్ణ వివేకం కలిగిన పొందుకునే మార్గం, ఆత్మపరమైన ఆత్మ అంటే నిన్ను స్వతంత్రంగా నడిపిస్తుంది ఆత్మ, శరీరం కాదు నడిపించదు. ఇక శరీరం మాట వినవు, నీ ఆత్మ ఏది చెప్తుందో నీకు స్వతంత్రం ఉంటుంది, స్వతంత్రంగా నడుస్తావు. ఆత్మతో శరీరాన్ని కంట్రోల్ చేసుకుంటావు, శరీరాన్ని స్వాధీనపరుచుకుంటావు, శరీరాన్ని ఆధీనంలోకి తీసుకుంటావు, శరీరాన్ని లోపరుచుకుంటావు. ఎట్లా అంటే పూర్ణ వివేకముతో పొందితే కనుక మార్గం ఎలా ఉంటుందంటే ఆత్మపరమైన ఉంటుంది. ఎట్లా అంటే స్థిరంగా ఉంటే క్రీస్తు యందు జీవించేవాడు ఎలా ఉంటాడంటే వాక్యం పూర్ణ వివేకముతో గ్రహిస్తారు, గ్రహింపుని కలిగి జీవిస్తారు. అంతేగాని ఉద్రేకం తెచ్చుకోరు. ఏదో ఉద్రేకంతో ఆవేశంతో మాట్లాడారు. చాలామంది నేను వింటూ ఉంటాను, కొంతమందిని ఉద్రేకపడిపోతూ ఉంటారు, ఉద్రేకంతో సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, ఉద్రేకంతో తీర్మానించుకుంటారు. మళ్ళీ కొన్ని రోజులైతే ఆ ఉద్రేకము ఆ తీర్మానం ఎక్కడా కనపడదు. అంటే వాడు స్థిరత్వం లేదు. స్థిరమైన మనస్సుతో దేవుని వాక్యాన్ని వివేచించి స్థిరమైన మనసు తీసుకోరు. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, ఆత్మపరమైతే నీకు స్వతంత్రం ఉంటుంది, ఆ స్వతంత్రంలో నడవాలి. పాపము నుండి విడిచిపెట్టి నీతికి దాసులు అవుతారు. అంతేగాని ఏదో ఇవాళ తీర్మానించేసుకుని కొన్ని రోజులు కనపడి కొన్ని రోజులు కనపడకుండా ఉండటం కాదు. స్థిరము అంటే నీ స్థిరము దేవుని కొరకు స్థిరముగా ఉండాలి. శ్రమైన, శోధనైన, కరువైన, కట్టుమైన. ఇంకో విషయం చెప్పి ముగిస్తాను నేను. 17:3 వచనంలో పాపం నుండి విమోచించబడిన వాడు నీతికి దాసుడు అవ్వాలి, కానీ ఇంకా పాపంలోనే ఉండి అవినీతికి దాసుడు అవ్వకూడదు. అంతమైన నిత్యము జీవము మార్గము దేవుని వల్ల కలిగింది. అందుకే దేవుడు ఏమంటాడు, సత్యమును నేర్పించడానికి దేవుడు వచ్చాడు. అందుకని వాడు అడిగిన ఇశ్రాయేలు వాళ్ళు అడుగుతున్నప్పుడు మేము అబ్రాహాము సంతానం అంటే, అబ్రాహాము సంతానం అంటే ఎలా ఉంటుందో ఆయన చెప్తున్నాడు అక్కడ 17:3 వచ్చింది. 17:3 వచ్చింది. చూడండి, ఇక్కడ చూసుకుంటే మన జీవితము సత్యము నేర్చుకోవడానికి వచ్చాం. మార్గం ఏంటి, వాక్యమై ఉంటుంది. ఆ వాక్యం ఏంటంటే అర్పించగలిగే శక్తి కొలది దేవుని మహిమపరచడమే. అందుకే మనం నిత్య జీవమునికి మార్గమును కలగచేసేది దేవుడు, నిత్య మార్గంలోకి తీసుకెళ్లే దేవుడు. అన్ని విషయములోనూ ప్రభువుని సంతోష పెట్టాలి. అది ఈ వర్తమానం అంతా విన్న తర్వాత నేను చెప్పబడిన మాట ఏంటంటే, మీకు అర్థమవుతుందో లేదు, ఇన్ని రిఫరెన్స్లు తీసి ముందే పెట్టాల్సి వచ్చింది. ఇంత ఆఖరి మాటగా చెప్పబడింది ఏంటి అంటే, నువ్వు ప్రభువుని సంతోష పెట్టాలి. అది సత్యమైన మాట. ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. రెండోది, మొదటిది ఏం చేయాలంటే ఆయనని సంతోష పెట్టాలి. రెండోది ఏం చేయాలంటే ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. మూడోది ఏంటంటే ఆనందంతో కూడిన ఆయనతో గడపాలి. ఆయనకు తగినట్లుగా నడుచుకొని ఆనందంతో ఆయనతో కూడుకోవాలి. అది ఆత్మపరమైన ఎదుగుదల.
ఇక్కడే కనపడుతుందండి. దేవుడు ఒక్క మాట అంటాడు, చాట ఆయన చేతిలో ఉంది, గింజలు పొట్టు ఆయన చేతిలో ఉంది. చెరుగుతున్నప్పుడు ఏమవుతాయండి? పొట్టంతా ఎగిరిపోతుంది, గట్టి గింజలు ఏమవుతాయండి? చాటలో ఉంది. అట్లానే స్థిరమైన మనసు ఉంటే కనుక దేవుని యందును మరి సంతోషంగా నడుస్తే కనుక తగినట్లుగా నడుచుకుంటే ఆయనతో కూడి ఉంటాం, ఆయనతో నడవగలుగుతాం. అందుకనే జ్ఞానము, నిజమైన జ్ఞానము, వివేకన కలిగి ఉండాలంటే నువ్వు పూర్ణమైన నిర్ణయం తీసుకోవాలి. మనుషుల నిర్ణయాలు కాదు, మనుషుల ఆలోచన ప్రకారం కాదు, మనుషులు నడిపించే నడిక కాదు. నీకొక నిర్ణయం ఉండాలి, నీకొక ఆలోచన ఉండాలి, నీ ఒక సమర్పణ ఉండాలి. దేవుని కొరకు నేను ఎలా జీవించాలో ఆ జీవితానికి నువ్వు సమర్పించుకుంటేనే కనుక నువ్వు ఓర్పుతో ఉండగలుగుతావు, ఆత్మపరమైన ఎదుగుదల ఉంటుంది. ఓర్పు ఉంటే నీకు శాంతి వస్తుంది. అందుకనే నువ్వు వివేకమైన కలిగిన వారుగా నిర్ణయమును మనుషులకి తెలుసుకునే రీతిగా నిర్ణయాలు దేవునికి తెలుస్తే ఆటోమేటిక్గా మనుషులకు తెలిసిపోతుంది. మనుషులు చెప్తారు, ఫలానా నిర్ణయం వీళ్ళు తీసుకున్నారు, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు, నిర్ణయాన్ని మార్చుకోవాలని చెప్పగలుగుతారు. నీలో స్థిరత్వం లేకపోతే, నీతో స్థిరమైన మనసు లేకపోతే, చెప్పే కదా కొన్ని రోజులే కొత్తగా అవుతారు, తర్వాత మళ్ళీ పాత జీవితంలో తెలుస్తారు. ఇంకేంటి లాభం? దేవుని ఎక్కడ సంతోషపెడుతున్నారు? దేవుని ఎక్కడ ఆనందపరుస్తున్నారు? కానీ ఒక్కటి గుర్తుపెట్టుకొని, ఈ ఎండను చూసి మనం భయపడుతున్నాం కదా, బయటికి వెళ్ళాలన్నా రావాలన్నా మనం ఏదైనా చేయాలన్నా, యేసుక్రీస్తు ఎంత ఎండలో సిలువలో మరణించాడు, ఎంత సిలువ మండిపోతున్న ఆ మంటలో అసలే గాయము మంట కదా, ఆ మంట మండుతోంది. ఆ మంటకి మళ్ళీ మంది ఏమంటున్నారు? ఆయన అనేక మాటలు అంటున్నారు. ఆ బాధతో పాటు ఆయన సిలువలో వేలాడుతుంటే శరీరం అంతా గాయమంతా బాధే కదా. ఎన్ని బాధలు తట్టుకుని మన గురించి ఆ సిలువ యాగం అనుభవించారండి. ఆ సిలువలో యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనల్ని ఏ పాటి వాడండి దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి. ఇంకా జ్ఞాపకం చేసుకుని ఆయన మీకు కృప చూపిస్తున్నాడు, ఇంకా దయ చూపిస్తున్నాడు, ఇంకా కనికరిస్తున్నాడు. దోషములని, పాపముల్ని ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోకుండా క్షమించి కొత్తగా చేస్తుంటే నేను కొత్త జీవితంలోకి రానండి, నేను పాత జీవితంలోకి వెళ్తానండి, పాత జీవితమే బాగుందండి, పాత జీవితంలోనే బతుకుతానంటే బతకండి. ఇక్కడ ఉన్నంత కాలం పాత జీవితంలోనే ఆనందం ఉంటుంది. కనుమూత పడిన తర్వాత, నిద్రించిన తర్వాత ఆత్మ వెళ్ళి నరకంలో పడితే అక్కడ బాధ కలుగుతుంది. ఆ బాధ ఎప్పుడే బాధపడితే అక్కడ నరకంలోకి వెళ్ళినప్పుడు దేవుని నిత్యరాజ్యంలోకి వారసును పొందుకుంటాం. కానీ లాజర్లాగా సంతోషిస్తాం, లాజర్లాగా ఆనందిస్తాం, లాజర్లాగా సంతోషమైన జీవితం కలిగి మనము పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతాం. అబ్రాహాము రొమ్మున లాజరు ఎలాగ ఆనుకున్నాడో అదే స్థిరత్వం అంటే, అదే సంతోషం, దేవుని సంతోషపెట్టిన వాడైతే, అదే నిజమైన జ్ఞానం కలిగిన వాడైతే, అదే దేవుని కొరకు విధేయత కలిగిన జీవించిన వాడైతే లాజరు అలా జీవించాడు. ధనవంతుడు ఎలా జీవించాడండి? తిందుము, తాగుదుము, భయంకరమైన వస్త్రాలు కట్టుకుని జీవించాక ఇద్దరు నిద్రించారు. ఆ నిద్రించిన తర్వాత ఒకడు దేవుడు ఆ బ్రహ్మను రొమ్మును ఆనుకుని ఉన్నాడు, ఒకడు బాధపడుతూ కనపడ్డాడు. ఈ లోకములో లాజరు బాధపడి ఉంటారు. లాజరు ఆ పుళ్ళతో, ఆ బాధతో తట్టుకోలేక ఉండుకోవచ్చు. కానీ అక్కడ జీవించుతున్న వాడు ఎవరంటే నిత్య జీవంలోకి చనిపోయిన దేవుడు లేపిన లాజరు బతికిన వాడు. చూడండి, అలాంటి జీవితాన్ని మనని అనేక పాప జీవితాల్లో చనిపోయి మనం బతికిన వాడు, మన జీవితాలు మార్పిచ్చిన దేవుడు. ఇంకా దేవుని ఆరాధించే విధానం రాకపోతే, స్తుతించే విధానం రాకపోతే, ఆయన ప్రేమించే విధానం రాకపోతే, ఇంకా మనుషులు మనం ఏం ప్రేమించగలుగుతాం? మనుషులతో మనం ఏం సాహసం చేయాలి? ఆ త్యాగము, సమర్పణ కలిగితే నిజమైన క్రైస్తవత్వం మనలో ఉంటుంది. నిజమైన దేవుడికి మనలోంచి, జీవంలోంచి కనపడతారు. కాబట్టి ఈ మాటలు దేవుడు దీవించిన కాక మోకరిద్దాం, ప్రార్థన చేసుకున్నాం. మన కొరకు చేసిన త్యాగాన్ని దేవుడు మన ముందు పెట్టాడు కదా. కొత్తవి పాతవి పెట్టాడు. లాజరు జీవితం కొత్త జీవితం, ధనవంతుడు కొత్త జీవితం అనుకుని సంతోషించుకుంటాడు. ఆ ధనవంతుడు చూస్తే
బాధాకరమైన చనిపోయిన వారి గురించి ఆలోచిస్తే, మనం జీవిస్తున్న వారి గురించి ఆలోచిస్తే, మనం ఇక్కడ కొన్ని రోజులు కష్టపడుతున్నా పర్వాలేదు, కానీ నిన్ను పిలిచిన దినమున నువ్వు దేవుని రొమ్మున అనుకుంటావు కదా, దేవునితో నువ్వు సావాసం కలిగి ఉంటావు కదా. నీ ఎదుటివారిని చూసి అసూయపడదు, నీ ఎదుటివాడు వస్త్రాలు చూసి నువ్వు అసూయతో కుళ్ళిపోవద్దు, నీ ఎదుటివాడు సంపదను చూసి, నీ ఎదుటివాడు ధనాన్ని చూసి, నీ ఎదుటివాడు ఎదుగుదలను చూసి నువ్వు ఆలోచించదు. కానీ నీకు ఇచ్చిన జీవితాన్ని గురించి ఆలోచించు, నీకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఆలోచించు, నీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆలోచించు. నీకు ఇచ్చిన నిత్యరాజ్యానికి వారసులుగా తీసుకెళ్తున్నాడు. సత్యము జీవము నేనే మార్గం అన్నాడు. ఆయన ద్వారా తప్ప ఎవరు ఆయన మార్గంలోకి వెళ్ళరు. అది ఆలోచించు. ఆయన ద్వారానే నువ్వు దేవుని మార్గంలోకి ప్రవేశించేది, ఏ మనుషుల వల్ల కాదు. అందుకే ఈ వర్తమానం ఈ లోకంలో కలిగిన వర్తమానాన్ని కాదు, నా తండ్రి పంపించాడు కాబట్టి నా తండ్రి ద్వారా చెప్పబడిన వర్తమానం అని యేసుక్రీస్తు చెప్పాడు. కానీ నీకు ఆ వర్తమానం తాకితే నీ మనసుని మార్చుకో, నీ ఉదయాన్ని మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నీ నడకను మార్చుకో. ఈ రోజుకైనా దేవుడికి సరెండర్ అవ్వకు, క్షమాపణ అడిగి ప్రభువా తీర్మానించుకో. నీ పనులు ఎన్నైనా ఒత్తిడి ఉండొచ్చు, కాబట్టి అమ్మగారు నడిపిస్తారు. వీటి నుంచి విడుదల ఇవ్వమన్నాడు దేవుడు కూడా, విమోచన అడుగు. ప్రభా, ఇదిగో పాతవి గతించిన నూతనమైన ప్రతి క్షణం మేము నూతనపరచబడాలి, పరిశుద్ధపరచబడాలి, ఆశీర్వదించబడాలి. అయ్యా, నీలో మేము సంతోషించగలగాలి, ప్రతి ఒక్క పరిస్థితిలో ఆనందించగలగాలి, నీతో అన్యోన్య సంబంధం సహవాసం చేయగలిగి జీవించగలగాలి. ఆ రీతిలో నన్ను మమ్మల్ని మార్చండి యేసయ్యా అన్నది చేసుకుంది. ప్రభా, ఇంకా పాత రోత జీవిత సంబంధమైన నాలో ఉంటే తొలగించు ప్రభా. చీకటి సంబంధమైన నాలో ఉంటే తొలగించండి. చీకటి సంబంధమైన ఆలోచనలు, తలంపులు, ఊరు, మాటలు, చేష్టలు, క్రియలు, ప్రవర్తనలు ఏముందో తొలగించు ప్రభా. నువ్వు మాకు మాదిరి చూపించి వెళ్ళావు ప్రభా. నువ్వు మా కోసం త్యాగం చేసి వెళ్ళావు ప్రభా. మా త్యాగం ఏంటో చూపించావు. చివరి రక్తం పొట్టు వరకు రక్తం చిందించావు. మేము కొంచెం కూడా నీ చిత్తం జరిగించే విషయంలో, నేను సంతోషపెట్టే విషయంలో కొంచెం కూడా మేము త్యాగం చేయలేనటువంటి అధ్వానమైన స్థితిలో ఉంటున్నాం. దేవా, మమ్మల్ని క్షమించమని అడుగుదాం. కొంచెం కూడా త్యాగం చేయలేకపోతున్నాం ప్రభా. దేవా, నశించిపోతున్న ఆత్మల గురించి కొంచెం కూడా త్యాగం చేయలేకపోతున్నాం. అయ్యా, నీ సన్నిధిలో అయ్యా కనీసం నాయన, అయ్యా నాయన దేవా, నాయన ప్రార్థన కూడా త్యాగంతో చేయలేకపోతున్నాం. దేవా, క్షమించమని అడుగుదాం. సరి చేసుకున్నాం ప్రభా. ఒక్కరిని కూడా నీ సన్నిధి నడిపించలేకపోతున్నాం. దేవా, మేము మా గురించి మేము అయ్యా చూసుకుని మేము ఎత్తబడే గుంపులో ఉంటున్నామా, విడవబడే గుంపులో ఉంటున్నామా అని మా గురించి కూడా మేము అయ్యా వాక్యం అనే అర్థంలో మేము చూసుకుని సరి చేసుకుని అయ్యా మరి సరైన మార్గంలో నీ మార్గంలో నడవలేని స్థితిలో ఉంటున్నాము. మమ్మల్ని క్షమించు ప్రభా. మేము నడుస్తూ అనేకులు నడిపించాలి, మేము నిలబడుతూ అనేకులు నిలబెట్టాలి, మేము ప్రార్థన చేస్తూ అనేకుల్ని అయ్యా ప్రార్థనలో పురిగలపాలి. ఆ రీతిగా మమ్మల్ని సిద్ధపరచుకుని అడుగుతూ మీ ప్రార్థన గురించుకుని ఆ దేవి గురించవలసిందిగా మనం చేస్తున్నాం. స్తోత్రం నాయన. వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని ఆరాధనలు మమ్మల్ని సమకూర్చిన తండ్రి వందనాలు చెల్లించుకుంటున్నాం. మంచి రోజు వాక్యమైనది మాట్లాడుతూ వచ్చాము. వందనాలు చెల్లించుకుని నిన్న వాక్యము వదిలేసే వారిగా కాకుండా నిన్న వాక్యం మా హృదయం పట్టుదలతో పట్టుకుని వాక్యాన్ని ఎవరేసుకునే బిడ్డగా మమ్మల్ని అతిగా సిద్ధపరచండి. నాయన ఒక్క బిడ్డను సిద్ధపరచండి. దేవా, నా తండ్రి మంచి నేల పంట విత్తనములు ఒక్కొక్కడు 30 60 300 ఫలించని ఒక్కొక్కరిని ఫలింపచేయండి, దీవించండి నాయన. ఈరోజు జరగబోయే 3 ఆరాధనలు నీ చేతికి అప్పచెప్తున్నాను. 2 ఆరాధనలు రాలేని వాళ్ళు నాయన అయ్యా మరి దేవా 3 ఆరాధనలు రాగలిగినట్లుగా అయ్యా మీరే కృపద ఇచ్చారు. ఊరికి వెళ్ళిన వాళ్ళు చేరువతమ్మ మధ్యలోకి నాయన మీరే తీసుకొచ్చి నీ నామాన్ని తెచ్చుకోండి. మహిమానంతా ప్రభావం ముందు వచ్చిన బిడ్డలందరూ పేరు పైన ఆశీర్వించి ఎవరు వేయించి కులిపోతుందో, ఏ సమస్యలు, ఏ చింతలు, ఏ బాధలు, ఏ వేదంతో, ఏ బలహీనతలతో వచ్చారో, ఏ ఆశాంతితో వచ్చారో వాటన్నిటిని విడిపించి రక్షించి కాపాడి దీవించి నామాన్ని తెచ్చుకోండి. మహిమానంతా ప్రభావం చిన్న ప్రార్థన నివాసంలో ధూపంలో తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామమున బతిమలాడి పెట్టుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. అలాగే ఆరోగ్య బలతో అక్కడ శుభ్రం తీసుకుని మన తండ్రిని దేవుని ప్రేమించి
మన ప్రభువుని యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడు మరొకసారి కలుసుకునేది ఆయన కృపాక్షేమం ఆరోగ్యం మనం కలగచేసి నడిపించును కాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని మిమ్మల్ని కుటుంబాన్ని దీవించును కాక.